హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం అయితే విస్తరించి ఉంది. దీని ప్రభావంతోనే ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణాంధ్ర తీరంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో 1-2 చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అయితే తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అయితే తెలిపింది. ఇక రాయలసీమ జిల్లాలో కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ఇక మరోవైపు ఈ నెల 15వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి ఏపీ వైపుగా వస్తుందని అంచనా అయితే వేస్తున్నారు. దీంతో పాటు 23వ తేదీన తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడే ఆవర్తనం అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని, ఇది క్రమంగా వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. ఇక ఏపీలో ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం, అన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది.